Hi, hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకో కొత్త టాపిక్ తో అయితే మీ ముందుకు వచ్చాను. మన చుట్టూరు అయితే కొంచెం ఎయిర్ నాయిస్ అయితే ఉంది, కొంచెం అదైతే ఇగ్నోర్ చేయండి. అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మన పేటిఎం వాలెట్ లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది మన బ్యాంక్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి విత్ జీరో ఛార్జెస్. ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకోసం చేయాలని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మన వీడియో చూసే ముందు ఎవరైతే ఇంకా కొత్తగా మన ఛానల్కి వచ్చారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే మన పేటిఎం వాలెట్లో మనకైతే క్యాష్ బ్యాక్ కింద మనకి అమౌంట్ అయితే ఇస్తాడు. మనం ఏదైనా మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ, లేదంటే మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ, మనం ఎవరికైనా మనీ షేర్ చేసినా కానీ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అని, లేదు అంటే కనుక మనకి క్యాష్ బ్యాక్ అమౌంట్ అయితే ఇస్తాడు. ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ అయితే మనకి మన అకౌంట్లోకి అయితే డైరెక్ట్గా రాదు ఫ్రెండ్స్, మన పేటిఎం వాలెట్ అకౌంట్లోకి అయితే వెళ్తుంది. అది మన దగ్గర ఉన్న బ్యాంక్లోకి ఆ వాలెట్లో ఉన్న అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం వీడియోలో చూసేద్దాము. చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ మనం అయితే ఫస్ట్ పేటిఎం యాప్ అయితే ఓపెన్ చేయాలి. పేటిఎం యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు సైడ్లో స్క్రీన్ రికార్డింగ్ అయితే వేస్తాను. నేను ఇక్కడ ఫోన్లో ప్రాసెస్ చేస్తూ ఉంటాను. ఆ ఫోన్లో ప్రాసెస్ మొత్తం స్క్రీన్ రికార్డింగ్ అయితే మీకు సైడ్ని అయితే పెడతాను. అదైతే చెక్ చేయండి, ఎందుకంటే మీకు కూడా ఏమీ డౌట్ రాకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పైన స్కాన్ అండ్ పే అని కనబడుతుంది ఓపెన్ చేయగానే. అండ్ టు మొబైల్ ఆర్ కాంటాక్ట్ లింక్ పే టు సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ అండ్ హిస్టరీ అని చెప్పేసి మనకైతే ఒక ఆప్షన్ కనబడుతుంది కింద, ఫస్ట్ ఆప్షన్ అనమాట. దాన్ని అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్ అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. ఆ వాలెట్ బ్యాలెన్స్ అన్న దాన్ని మనం క్లిక్ చేయాలన్నమాట. కిందకి యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్ని మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఫ్రెండ్స్ ఇది కూడా మన వాలెట్ బ్యాలెన్స్ అని ఉన్న దాన్ని క్లిక్ చేస్తే మనకి వాలెట్ అండ్ గిఫ్ట్ వోచర్ అని చెప్పేసి అయితే మనకు కనబడుతుంది. వాలెట్లో 50 రూపీస్ ఉన్నాయి కాబట్టి ఆ వాలెట్ మీద ఉన్న 50 రూపీస్ని ట్యాప్ చేస్తాం అనమాట. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ అని చెప్పేసి కనబడుతుంది. అండ్ దాని కింద రిక్వెస్ట్ స్టేట్మెంట్ అండ్ దాని కింద వచ్చేసి మనకి సెండ్ మనీ ఫ్రమ్ వాలెట్ టు బ్యాంక్ అని కనబడుతుంది కదా మనకి సెకండ్ ఆప్షన్. ఆ సెకండ్ ఆప్షన్ అయితే మనం ఇప్పుడు క్లిక్ చేసుకుందాం, ఎందుకంటే మనకి వాలెట్లో ఉన్న అమౌంట్ మనకి బ్యాంక్ అకౌంట్లోకి కావాలి కాబట్టి మనం అయితే దాన్ని అయితే క్లిక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి సెండ్ మనీ ఫ్రమ్ వాలెట్ టు బ్యాంక్ అని చెప్పేసి కింద అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్ని దాన్ని క్లిక్ చేయమని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ మీకైతే నా దాంట్లో అయితే 50 రూపీస్ ఉన్నాయి కాబట్టి నా దాంట్లో అయితే 50 రూపీస్ కొట్టుకుంటున్నాను. అండ్ మీ దాంట్లో ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంటే కనుక ఒక 10 రూపీస్ అలా ఉంచి దాంట్లో మిగతా అమౌంట్ ఇప్పుడు ఒక 510 ఉంది అనుకోండి, ఓ 10 రూపీస్ నుంచి 500 అలాగనే, లేదంటే ఓ 50 ఉందంటే నార్మల్ 50-100 వరకు మీరు డైరెక్ట్గా అమౌంట్ అయితే డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నేనైతే ఇక్కడ 50 అనే అమౌంట్ నా దాంట్లో ఓన్లీ 50 రూపీస్ ఉన్నాయి కాబట్టి ఆ 50 రూపీస్ అయితే నేను అక్కడ ట్యాప్ చేసి అమౌంట్ని అయితే ఎంటర్ చేసి ప్రొసీడ్ అయితే కొడుతున్నాను అనమాట. 50 రూపీస్ ప్రొసీడ్ అయితే చేశాను. అండ్ ప్రొసీడ్ చేయగానే ఇక్కడ మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా లింక్ అయ్యి ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది, లేదు అంటే మనకి సెలెక్ట్ ఏ బ్యాంక్ అకౌంట్ అని చూపిస్తుంది. అండ్ అక్కడ పక్కన యాడ్ న్యూ అని చెప్పేసి అయితే మనకి చూపిస్తుంది అనమాట. యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అయితే కొట్టండి. ఇక్కడ యాడ్ న్యూ అకౌంట్ అని చెప్పేసి మనకి ఎంటర్ అకౌంట్ నెంబర్, మీ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో మీకు ఏ అకౌంట్లో అయితే మీకు ఆ అమౌంట్ పడాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ అయితే మీరు అక్కడ ఇచ్చేసేయండి. అండ్ కింద ఐఎఫ్ఎస్సి కోడ్ అని చెప్పేసి ఉంది సెకండ్ ఆప్షన్, ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే మీరు ఇవ్వండి. అండ్ మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి అకౌంట్ హోల్డర్స్ నేమ్, అంటే ఆ అకౌంట్ ఎవరి పేరు మీద అయితే ఉందో, ఎవరి పేరు మీద అయితే ఆ అకౌంట్ లింక్ అయి ఉందో, ఇప్పుడు ప్రెసెంట్ నా అకౌంట్ కాబట్టి నా అకౌంట్ నెంబర్ ఇస్తాను. అండ్ నా అకౌంట్ బుక్లో, నా బ్యాంక్ బుక్లో నాది ఆశీష్ జాన్కోటి అని ఉంటుంది కాబట్టి నా అకౌంట్ హోల్డర్ నా నేమ్ అయితే అక్కడ ఇస్తాను. అండ్ మీది ఏ బ్రాంచ్, ఇప్పుడు సంథింగ్ ఎస్బీఐ అయితే ఎస్బీఐ, లేదంటే ఇండియన్ బ్యాంక్ అయితే ఇండియన్ బ్యాంక్, లేదంటే ఆంధ్ర బ్యాంక్ అయితే ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అయితే అలా సంథింగ్ కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే సెకండ్ ఆప్షన్లో పెట్టాలన్నమాట. సో మనం అది సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేస్తాము. మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకైతే మళ్ళీ ఒకసారి రీఎంటర్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. మన ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, రీఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆఫ్ అని చెప్పేసి దాన్ని ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ చేసిన తర్వాత అక్కడ మీ అకౌంట్ నెంబర్ కొట్టి ప్రొసీడ్ చేయండి. అండ్
అది చేసిన తర్వాత ఇదిగోండి మీకు అకౌంట్ అయితే సేవ్ అయిపోయింది. సెండింగ్ మనీ ఫ్రమ్ వాలెట్ టు బ్యాంక్ అని చెప్పేసి మీ బ్యాంక్ అకౌంట్ పైన అయితే ఇదిగోండి ఇక్కడైతే మీకు ఎస్బీఐ, నేను నాదైతే ఎస్బీఐ సెలెక్ట్ చేశాను. ఇక్కడైతే ఎస్బీఐ అయితే కనబడుతుంది. అండ్ నా దాంట్లో 50 రూపీస్ ఉన్నాయి కాబట్టి అమౌంట్ టు బి సెండ్ 50 రూపీస్, టోటల్ పేయబుల్ 50 రూపీస్ అని చెప్పేసి ప్రొసీడ్ కొట్టగానే మనకి కన్ఫర్మ్ ఓటీపీ అని వస్తుంది. మనం మన ఫోన్ నెంబర్కి లింక్ అయ్యి ఉన్న దానికి, మన ఫోన్ నెంబర్కి లింక్ అయ్యి ఉంటే దానికైతే మన పేటిఎం వాలెట్ నుంచి మనకి ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి రీఎంటర్ అని చెప్పేసి మళ్ళీ 1 టైం పాస్వర్డ్, ఇది బ్యాంక్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇదేమో మనకి పేటిఎం నుంచి వస్తుంది ఓటీపీ, అండ్ రెండో ఓటీపీ వచ్చేసి మనకి బ్యాంక్ అకౌంట్ నుంచి వస్తుంది అనమాట. అది కూడా మన రిజిస్టర్ ఫోన్ నెంబర్కి ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయమంటుంది. సో నాకైతే ఇదిగోండి ఓటీపీ అయితే వచ్చింది. నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై కొట్టంగానే నాకు మనీ సెండ్ టు బ్యాంక్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది. 50 రూపీస్ అయితే ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడిపోయాయి. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఇది. అండ్ మీకు డౌట్ రావచ్చు, మనకి దీంట్లో ఏమైనా ఛార్జెస్ పడతాయా అన్న. మనకి ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఇంకా దేంట్లో అయినా కానీ మనకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అమౌంట్ ఛార్జెస్ పడుతున్నాయి కదన్న. అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఒక 2 రూపీస్ కానీ 2 రూపీస్ 50 పైసా కానీ లేదా ఒక 5 రూపీస్ వరకు కానీ ఛార్జెస్ పడుతున్నాయి కదా. దీంట్లో మనకి వాలెట్లో నుంచి మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అన్న ఛార్జెస్ పడతాయా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతారనమాట. మీకైతే దీంట్లో 0% ఛార్జ్ అయితే పడుతుంది. మనకి దీంట్లో అయితే పేటిఎం వాలెట్ మనం ట్యాప్ చేయగానే దాని కిందే వస్తుంది అనమాట. మనం అమౌంట్ ఎంతైతే మనం షేర్ చేసుకోవాలనుకుంటున్నామో, ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నామో దాని దగ్గర అయితే మనకు వస్తుంది విత్ 0% ఛార్జెస్ అండ్ విత్ 0% ఫీజ్ అని చెప్పేసి అయితే మనకి కనబడుతుంది. మన ఎంతైతే అమౌంట్ ఉందో 50 రూపీస్ అయితే 50 రూపీస్ ఉందో ఆ 50 రూపీస్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ ఇంకో ఎక్స్ట్రా 1 రూపీ ఆర్ 2 రూపీ కూడా మనకైతే దీంట్లో ఛార్జెస్ అయితే చేయట్లేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో అది నేను చేసిన దాంట్లో, నేను ఇప్పుడు వరకు ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లో అయితే నాకైతే ఏం ఛార్జెస్ అయితే ఏం పడలేదు. నేనైతే విత్ 0% అయితే నేను ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాను. 50 అయితే 50 అలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మీకైతే మీ అకౌంట్లో మీ పేటిఎం వాలెట్లో మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే కనుక మీకైతే ఖచ్చితంగా పేటిఎం వాలెట్లో మీ క్యాష్ బ్యాక్ అమౌంట్ అయితే ఉంటుంది. అది మీరైతే మినిమం 50 అయితే ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మినిమం 50 పై నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. అండ్ ఒక 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ అలా కాకుండా ఒక 50 వరకు అమౌంట్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు బెస్ట్ అని అయితే నేను చెప్తాను. ఒక 50 కానీ 100 కానీ లేదంటే 100 కంటే ఎక్కువ అమౌంట్ కానీ ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంకా తక్కువ 50కి తక్కువ కానీ 40 కానీ 30 కానీ అలా ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోకండి. అందులో ఉంచండి పేటిఎం వాలెట్లో. మీకు అది ఎప్పటికైనా మీకు ఇంక్రీజ్ అవుతుంది క్యాష్ బ్యాక్. మీరు ఎక్కువ పేటిఎం యూజ్ చేసే యూజర్ అయితే కనుక మీకు ఖచ్చితంగా దాంట్లో అమౌంట్ అయితే వస్తుంది, క్యాష్ బ్యాక్ అమౌంట్ అయితే వస్తుంది కదా. అమౌంట్ అయితే మీకు దాంట్లో పేటిఎం వాలెట్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ వాలెట్లో ఉన్న అమౌంట్ ఏమీ కాదు ఫ్రెండ్స్, మీరు యూజ్ చేసేంత వరకు ఆ వాలెట్లో ఉన్న అమౌంట్ అలాగే ఉంటుంది. అదైతే ఎక్స్పైర్ అవ్వడాలు ఏమి ఉండదు, ఏమీ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఎలాంటి వీడియోలు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వీడియోలు మీకు ఏమన్నా కావాలంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆశీష్ జొన్నకుటి అని ఉంటుంది, దానికి కానీ మెసేజ్ చేస్తే మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను ఆ వీడియో ఖచ్చితంగా మీకోసం అయితే చేస్తాను. ఆ వీడియో మీకోసం తీసుకొస్తాను నేను. అండ్ మీకు అర్థమయ్యేలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను. సో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకోసం ఆ వీడియో తప్పకుండా చేస్తాను. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. అండ్ బ్యాంకింగ్ కోసం ఎవరైతే డౌట్స్తో ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఆశీష్ అనుకోండి.